తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 32వ రోజు ధ్యానాంశము సహనము, ఓర్పు. దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు ఓర్పును అలవరుచుకొని ఒకరిని ఒకరు ప్రేమతో సహించుచు క్షమించవలెను. కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12-13 వచనములు. ప్రస్తుత కాలంలో ఓర్పు, సహనం కలిగిన వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరిలోనూ సహనం, ఓర్పు లేదనే చెప్పాలి. కారణం సమస్యలు, వాటి వలన వచ్చే ఒత్తిడి సహనం, ఓర్పు కోల్పోయేలాగా చేస్తుంది. కుటుంబాలలో భార్య భర్తల మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అర్థం చేసుకునే సమయం, ప్రేమ కానీ లేవు. లేని కారణంగా ప్రతి చిన్న విషయాలలో ఓర్పు, సహనం లేకపోవటం వలన అశాంతి పాలవుతూ ఉన్నారు. ఓర్పు లేక ఎన్నో కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. ఓర్పు కలిగిన భర్త రక్షణ కోసం ప్రార్థన చేయాలి. మనంతట మనము ఈ సుగుణాన్ని అలవర్చుకోవాలి. బాధలను అనుభవిస్తుంటే వాటి యందు ఓర్పు, సహనము చూపించిన వారే దేవుని దీవించబడుదురు. నాలో సహనం, ఓర్పు ఉన్నాయా? త్వరగా ఆవేశపడి విచక్షణారహితంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాను? నాలో నిరీక్షణ ఉన్నదా అని ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. సహనశీలివైన దేవా, నా పట్ల మీరు చూపిస్తున్న ఓర్పు, సహనములకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఆవేశంలో మాట్లాడే మాటలను బట్టి క్షమించండి. ఆలకించుట యందు చురుకుదనమును, మాట్లాడుట యందు నిదానత్వమును కలిగి జీవించుటను నేర్పించండి. మీ శిలువ శ్రమలను ధ్యానిస్తూ ఉండగా నన్ను ఓర్పు, సహనంతో నింపమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ. స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువని లేదయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినవయ్యా. నీకేమి చెల్లితూ నా మంచి మెస్సియా. నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు.